సిద్దిపేట జిల్లా చిన్నకోరుడు మండల కేంద్రంలోని మలిదశ ఉద్యమకారుడు తొలి అమరుడు పోలీసులు కిష్టన్న వర్ధంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తూ డిసెంబర్ 1ని తెలంగాణ రాష్ట్ర సాధన అమరుల స్మృతి దినంగా ప్రకటించాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జింగింటి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీస్ కిష్టన్న వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం నాడు చిన్నకోడూరు మండల కేంద్రంలోని ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముదిరాజులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జింగింటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడారు. నిజంగా మా కుల పక్షాన ఒకందుకు సంతోషపడుతున్నాం, ఒకందుకు బాధపడుతున్నాం. కానీ పోలీస్ కిష్టయ్య ముదిరాజు పక్షాన బలిదానం కాలే. తెలంగాణ రాష్ట్రం రావాలని బలిదానం అయిండు. కానీ ఇక్కడ వర్ధంతి చేస్తుంటే ముదిరాజు తప్ప వేరే వాళ్ళు చేస్తలేరు. దీనికి పోలీస్ కిష్టయ్య వర్ధంతి అనేది కులాల వారిదిగా చనిపోలే. అతడు తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయాడు. తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు మా మామ వెంకటేశం గారు చెప్పిండు, ఏదైతే గవర్నమెంటు వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు, గవర్నమెంటు ఏ విధంగా అయితే జాతీయ నాయకులకు వర్ధంతి జయంతి చేస్తుందో అదేవిధంగా పోలీస్ కిష్టయ్యకు అదేవిధంగా చేయాలని మా ముదిరాజు మండల పక్షాన, ముదిరాజు సంఘ పక్షాన మేము తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు వచ్చే సంవత్సరం అన్న ఈ యొక్క వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వ తరపున చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా కులాల అతీతంగా అందరూ ఈ యొక్క వర్ధంతి జయంతిలో పాల్గొని ఆ యొక్క కిష్టయ్యకు ఆత్మకు చేకూర్చాలని కోరుకుంటాను. నెక్స్ట్ రాబోయే రోజుల్లో సుధా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క వర్ధంతి జయంతిని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, పోలీస్ కిష్టయ్య, పోలీస్ కిష్టయ్య. 2009 డిసెంబరు 1 మరి ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా తెల్లారి నిద్ర లేచేసరికి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ముదిరాజ్ జాతి బిడ్డ పోలీస్ కానిస్టేబుల్ మరి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి వద్ద మరి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఉద్యమకారులు ఎక్కడ కూడా ఉద్యమాన్ని బలహీనపరచద్దు, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడాలి అనే నినాదాలు చేస్తూనే ఆయన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, మన తెలంగాణ మనకు వచ్చింది అని అంటే అది పోలీస్ కిష్టన్న త్యాగ ఫలితం. పోలీస్ కిష్టన్న ప్రాణాలు అర్పించడము నిజంగా ఉద్యమాన్ని మరింత బలాన్ని చేకూర్చి మరి తెలంగాణ సాధించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మరి మన పోలీస్ కిష్టన్న యొక్క వర్ధంతిని మరి కేవలం ముదిరాలమే జరుపుకుంటున్నాం. కానీ మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎక్కడ కూడా జరపడం లేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క డిసెంబర్ 1ని మరి తెలంగాణ అమరుల స్మృతి దినంగా ప్రకటించాలి. అదేవిధంగా అమరుడు కిష్టన్న మరి ఈ యొక్క వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. అన్ని కార్యాలయాల్లో మరి ఆయన చిత్రపటం ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మరి దృష్టిలో ఉంచుకొని మా డిమాండ్ని నెరవేర్చాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజు మహనీయుడు పోలీసు పుట్టకొక్కల కిష్టయ్య ముదిరాజ్ గారు మరి తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరి తొలి అమరుడు అసూలు బాసినటువంటి దినోత్సవం. దీన్ని యావత్ ముదిరాజ్ జాతి మరి స్మరించుకుంటూ అదేవిధంగా బీసీ నేతగా మరి తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మరి సమిధే అయినటువంటి కిష్టయ్య గారిని స్మరించుకుంటూ మరి ముదిరాజులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది చిన్నకోట మండల కేంద్రంలో. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలి అమరుడైనటువంటి పోలీస్ కిష్టయ్యను మరి రాష్ట్రం అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించాలని కూడా చిన్నకోట మండల్ ముదిరాజ్ మహాసభ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై ముదిరాజ్.